కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద నిర్మించడం వల్లే సాంకేతిక లోపం ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తొమ్మిడిహట్టి వద్ద వీలున్నా నిర్మించకుండా బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహించిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. 10,000 కోట్ల ఖర్చు పెడితే తొమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించవచ్చని, ప్రభుత్వం ఆ పనులు చేపడితే ఎల్లంపల్లికి నీరు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. కారణం ఏదైతుందో గత ప్రభుత్వం నిర్ణయం అనేది ఏదైతుందో మనకు కొట్టొచ్చినట్టు తప్పు కనబడుతుంది, కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో స్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తోనే దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటుండ్రు. నీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానే, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా, గత ప్రభుత్వం ఏ తుమ్మడిహట్టి నిర్లక్ష్యం చేసిందో మనం జాప్యం చేయకుండా మనం ఆ తుమ్మడిహట్టి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఆ తుమ్మడిహట్టి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలనే. ఆల్రెడీ 2 సీజన్స్ హ్యావ్ గాన్. ఇప్పటికైనా మీరు ఈ బడ్జెట్ లో ఇప్పుడు మీరు ఇవాళ వీఆర్ ఆల్రెడీ ఇన్ సెప్టెంబర్, మనం తక్షణమే గట్ట ఆరంభం చేయగలిగినట్టయితే ఎట్లయితే ఈ సమ్మర్ లో కొంత మనం పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఆ ఉన్న నీటి లభ్యతను మనం కాలువల రీడిజైనింగ్ తో ఏదైతుందో జైపూర్ వాగు ద్వారా సుందిల్ దాకా పట్టుకొస్తే ఆ బ్యారేజ్ కూడా నిర్మాణం చేయడం మరమ్మతులు అవసరం పడితే చేయొచ్చు. సుందిళ్లకు అక్కడ లిఫ్ట్ కూడా సిద్ధంగా ఉన్నది. అంత మీకు నేను చెప్తున్నా కదనే, ఇప్పుడు ఒక 10,000 కోట్ల లోపుతోని మాక్సిమం 10,000 కోట్ల లోపుతోని తుమ్మడిహట్టి నుండి ఏదైతుందో బ్యారేజ్ నిర్మాణం చేసుకొని